అసలు కామన్ సెన్స్ ఉందా? ఖచ్చితంగా ఇట్లాంటి వార్తలు రాసిన తర్వాత ఎవరైనా మానసిక క్షోభకు గురై వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఆ వార్తలు రాసిన వాళ్ళే బాధ్యత వహించాలి. మీడియా సంస్థల అధినేతలు కూడా కొంచెం వీటిపైన నిర్లక్ష్య ధోరణితో కాకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు చెప్పేసుకుంటా పోతే అక్కడ కొన్ని జీవితాలండి. ఒక 10 ఏళ్ల పాప చనిపోతే ఆ పాపకు సంబంధించిన హత్యకు సంబంధించి ఎవరు చేశారు ఏంటి అని పోలీసులు ఒక పక్కన నిరంతరం వాళ్ళు అనేక రకాలుగా శ్రమిస్తూ ఉన్నారు. ఎక్కడ ఆధారాలు ఏం దొరుకుతాయి, ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఎతకడం కావచ్చు, ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడటం కావచ్చు, మరి ఎవరెవరు ఏ రకంగా ఉన్నారు అని చెప్పి తెలుసుకునే విధానంలో కావచ్చు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ లోపే ఈ సృష్టిస్తారు వార్తలు ఎట్లా పడితే అట్లా. కాబట్టి దయచేసి బాధ్యతగా సమాజంలో మనం ఉన్నాం. ఇట్లాంటి దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. మళ్ళీ ఇట్లాంటి వాటిల్లో కూడా ఇట్లాంటి వార్తలు వేశారు అంటే ఇక మనం సమాజంలో ఏం చెప్పాలి ఇట్లాంటి వ్యక్తుల గురించి? కాబట్టి దయచేసి ఆ బాలిక హత్య గావించబడిన దానిపైన ఇష్టం వచ్చినట్టుగా కథనాలు మాత్రం సృష్టించమాకండి.